హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా సెప్టెంబర్ నెల కోటా రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో అయితే ఈ యొక్క రేషన్ పంపిణీలో కొత్తగా ప్రభుత్వం మార్పులైతే తీసుకొచ్చింది. సో కొంతమందికి మాత్రం ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉంది. సో ఇది ఎవరికి చేస్తున్నారో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా రీసెంట్‌గా ఈ రేషన్ కార్డులకు కొత్తగా దరఖాస్తులు చేసుకొని కార్డ్స్ ఎవరైతే పొంది ఉంటారో, సో అటువంటి వాళ్ళకి రేషన్ ఇస్తారా? ఇవ్వరా? దాంతో పాటుగా మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడం కోసం కూడా చాలామంది దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు కదా! సో ఈ విధంగా యాడ్ అయినటువంటి మెంబర్స్‌కి సంబంధించి కూడా ఈ రేషన్ అనేటువంటిది ఇస్తారా? ఇవ్వరా? అనే విషయం గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఫస్ట్ టైం కనుక ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెల కోట రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉందండి. సో కొత్తగా వచ్చేసి మనకు 99,129 కార్డులకు కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు. సో 3 నెలల తర్వాత ఇవాల్టి రోజున మళ్ళీ బియ్యం పంపిణీ అయితే ప్రారంభమైతే అయిందనమాట. జూన్ 20 తర్వాత నుంచి మంజూరు చేసినటువంటి కార్డులకు ఈ నెలలో బియ్యం అయితే ఇస్తారనమాట. జూన్ 20 తర్వాత మంజూరైనటువంటి కార్డుల కంటే ఈ యొక్క జూలై నెల కోట, ఆగస్టు నెల కోట, సెప్టెంబర్ నెల కోట 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? అయితే మనకు ఇదివరకు జూన్ నెలలోనే 3 నెలల రేషన్ కోట అయితే పంపిణీ చేశారండి. అంటే అంతకుముందు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్స్ పొందుంటారో వాళ్ళకి, కొత్తగా ఎవరైతే మెంబర్స్ యాడ్ అయ్యుంటారో వాళ్ళకి సంబంధించి జూన్ నెలలో ఆల్రెడీ 3 నెలల రేషన్ కోట అయితే పంపిణీ చేశారు వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డ్స్‌లో యాడ్ అయ్యుంటారో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా కొత్త కార్డ్స్ ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళకి కూడా ఈ 3 నెలల రేషన్ కోట అనేటువంటిదైతే వస్తుందనమాట. 3 నెలల ఉచిత రేషన్ అయితే ఇస్తారు తప్పకుండా సరే. ఓకేనా? సో అయితే మనకు ఈ 99,129 కొత్త కార్డులకు సంబంధించి కూడా బియ్యం అయితే ఇస్తున్నారు కాబట్టి వీరి కోసము తాజాగా దాదాపుగా 19,070 టన్నుల బియ్యం పంపిణీ కూడా జరగడం అయితే జరిగిందనమాట. ఫిబ్రవరి 2025 నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎంపికైతే నడుస్తుంది మనకు ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి. ఓకేనా? సో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక నడిచిన తర్వాత మే 25 నాటికి దాదాపుగా 10,29,230 రేషన్ కార్డులకు చేరగా, సో జూన్‌లో వాళ్ళందరికీ కూడా 3 నెలల రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ చేసేసారు ఆల్రెడీ ఒకేసారి. సో ఇప్పుడు మనకు తాజాగా 99,129 కొత్త కార్డ్స్ అనేటువంటివి అయితే యాడ్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా యాడ్ ఉంటారో, నేమ్స్ కావచ్చు, కొత్త కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల ఈ 3 నెలల కోట అనేటువంటిది కలిపి మొత్తం ఒకేసారి అయితే రేషన్ ఇస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో ఎందుకంటే మనకు ఈ రేషన్ వచ్చేసి వీళ్ళకి మాత్రమే 3 నెలల కోట అనేటువంటిది అయితే ఒకేసారి ఇస్తున్నారు. ఇక రెగ్యులర్‌గా ప్రతి నెల తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ నెల నెల ఎంతైతే ఇస్తున్నారు రేషన్ అంతే ఇస్తారనమాట. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్స్ పొంది అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డ్‌లో కొత్తగా నేమ్స్ ఎవరైతే యాడ్ అయ్యుంటాయో ఆ పేర్ల మీద వచ్చేటువంటి రేషన్ మీకు 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? సో ఇదండి మనకు రేషన్ పంపిణీకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుటి నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకేనా? ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. సో ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైనా కొత్త రేషన్ కార్డ్స్‌కి దరఖాస్తులు చేసుకోన్నట్లయితే ప్రజాపాలనలో, సో మీకు ముందు రోజుల్లో కార్డ్స్ వచ్చాక ఆ కార్డ్స్ మీద మీకు కొత్త కార్డుల మీద ఉచిత రేషన్ అనేటువంటిది అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా?